జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నిక ప్రారంభానికి ముందు మినిట్స్ పుస్తకాలు టీడీపీ సభ్యులు లాక్కెళ్లిపోయారు. వారిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు రిటర్నింగ్ అధికారి. కానీ ఎన్నిక జరపాలంటూ వైసీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. గందరగోళంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మీనాథ్ రెడ్డి అందిస్తారు. లక్ష్మీనాథ్, ఏం జరుగుతోంది? మినిట్స్ పుస్తకాలు ఎందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు టీడీపీ నాయకులు? ప్రస్తుతం వైసీపీ నాయకుల డిమాండ్ ఏంటి? ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మొదటి నుంచిగా ఉత్కంఠ వాతావరణం నెలకొనింది. తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఎన్నికలు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగాయి. అయితే ఎన్నికలు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభించాల్సిందిగా ప్రిసైడింగ్ అధికారి ఆర్డీఓ వినాయకం ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కోరం సభ్యులు 21 మంది ఉండాల్సిన నేపథ్యంలో ఉదయం 25 మంది హాజరయ్యారు. అయితే చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నటువంటి వరదరాజు రెడ్డి వర్గీయుడైన ఆసం రఘునాథ్ రెడ్డి వర్గీయులు ఎన్నికల్లో తమకు బలం లేకపోవడంతో హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే హాజరైన అతని వర్గీయులు మినిట్స్ పుస్తకాన్ని ఎత్తుకెళ్లి చించేయడంతో గందరగోళం నెలకొంది. వైసీపీ టీడీపీ వర్గాల మధ్య బాహాబాహి వాగ్వాదంతో పాటు గందరగోళ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారి వినాయకం ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. రేపు కూడా ఎన్నిక వాయిదా జరగలేని పరిస్థితుల్లో మళ్ళీ ఎన్నికల కమిషన్ కు అనుమతి తీసుకుని ఎన్నిక జరపాల్సింది. మొత్తానికి ఈ నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు ఆసం వర్గానికే మద్దతు ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ ఉన్నత శ్రేణి నాయకులతో పాటు అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ముఖ్యార్ వర్గం అందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నిక అనివార్యమైన పరిస్థితుల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఎన్నికలను రేపటికి వాయిదా వేశారు. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నిక ప్రారంభానికి ముందు మినిట్స్ పుస్తకాలను టీడీపీ సభ్యులు లాక్కెళ్లారు. వారిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు రిటర్నింగ్ అధికారి. కానీ ఎన్నిక జరిపి తీరాలంటూ వైసీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఒక ఆసక్తికర పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అధికార పార్టీ మధ్య ఆధిపత్య పోరు కారణంతో ఇవాళ ఎన్నిక జరగని పరిస్థితి.
మినిట్స్ పుస్తకాన్ని లాక్కెళ్లిపోతున్న టీడీపీ నాయకులు, మరొక వర్గం టీడీపీ నాయకులు ఆయన ఆపే ప్రయత్నం, ఈ మధ్యలో పోలీసులతో ఘర్షణ వాతావరణం, మరోవైపు వైసీపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు ఎన్నిక జరిపి తీరాలని డిమాండ్ చేయడం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి రిటర్నింగ్ ఆఫీసర్ అయితే రేపటికి ఎన్నికను వాయిదా వేశారు. బట్ రేపు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే రేపు కూడా ఎన్నిక జరుగుతుందా లేదా అనేది అనుమానపడే విషయమే. సో ఒక పార్టీలో వచ్చిన ఆధిపత్య పోరుతో మొత్తానికి ఎన్నిక జరగని పరిస్థితి ఉండడం, ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా జరిపి తీరాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజాప్రతినిధినే మీరు ఇట్లా వ్యవహరిస్తారా, అడ్డుకుంటారని పైగా పోలీసులతో కూడా ఘర్షణ పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నిక ప్రారంభానికి ముందు మినిట్స్ పుస్తకాలను టీడీపీ సభ్యులు లాక్కెళ్లే ప్రయత్నం చేయడం, వారిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడం జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తీవ్ర వాగ్వివాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు రిటర్నింగ్ అధికారి. కానీ ఎన్నిక ఇవాళే జరపాలంటూ వైసీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. మనం విజువల్ చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నిక ప్రారంభానికి ముందే మినిట్స్ పుస్తకాలను టీడీపీ నాయకులు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, పోలీసులు అలాగే వైసీపీ నాయకులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇటు టీడీపీలో కూడా ఆధిపత్య పోరు ఉన్నట్టుగా మనకు అక్కడి నుంచి రిపోర్ట్ అందుతోంది. మొత్తం మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఎన్నిక జరపడం సాధ్యం కాదంటూ రేపటికి ఎన్నికను వాయిదా వేశారు రిటర్నింగ్ ఆఫీసర్. కానీ అక్కడ ఉద్రిక్తత మాత్రం చల్లారిన పరిస్థితి కనిపించట్లేదు. వైసీపీ నాయకులు ఇవాళే ఎన్నిక జరగాలని పట్టుబడుతోన్న పరిస్థితి. అసలు మినిట్స్ పుస్తకాన్ని తీసుకెళ్లిపోయే ప్రయత్నం చేయడం కొంత విచిత్రమైన పరిస్థితే. పార్టీలోనే ఒక ఆధిపత్య పోరు ఉందనేది కూడా చాలా స్పష్టంగా అక్కడ అర్థమవుతున్న విషయం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళే ఎన్నిక జరిపి తీరాలని వైసీపీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి.
ఎన్ని దెబ్బలు కొట్టారో ఎన్ని దెబ్బలు కొట్టారో చూడండి.